నిన్న రాజ్యాంగ దినోత్సవం. ఆ సందర్భంగా ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు, సీఎం చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు, అదేవిధంగా పయ్యావుల కేశవ్ గారు, అచ్చెన్నాయుడు వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. కానీ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు మాత్రం కనిపించలా, హాజరు కాలే. కానీ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు మాత్రం చెప్పాడు. సహజంగా అసెంబ్లీకి సంబంధించినటువంటి కార్యక్రమాలంటే మేజర్గా స్పీకర్, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ తప్పకుండా ఉండాలి. అదేంటో కానీ విద్యార్థులతో నిర్వహించినటువంటి మాక్ అసెంబ్లీకి చంద్రబాబు నాయుడు గారు సొంతింటి కార్యక్రమం అయిందని చెప్పేసి జనాలు విమర్శలు కూడా చేసుకుంటున్నారు. ఎందుకంటే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు అక్కడెక్కడ కూడా కనిపించలేదు. ఎందుకంటే ఆయనకి సామాజిక స్పృహ ఉంది, ఎక్కువే. ప్రతి సామాజిక అదేవిధంగా రాజకీయ అంశం మీద ఆయన వెంటనే స్పందిస్తుంటాడు. మరి దీంట్లో ఎందుకు ఆయన హాజరు కాలేదో తెలియాల్సింది అవసరం కూడా ఉంది. అదేవిధంగా ఎమ్మెల్యేల హక్కులకు భంగం కలిగిందని చెప్పేసి ఆయన భావిస్తే ఘాటుగా స్పందించడానికి ఆయన ఏమాత్రం వెనుకాడాడు. ఈ మధ్య ఎమ్మెల్యేలకు అవమానం జరిగిందని చెప్పేసి ఆయన ఆవేదన, ఆగ్రహంతో కూడా స్పందించిన సంగతి మనకందరూ కూడా తెలిసిందే. దానికి సంబంధించి ఏకంగా చీఫ్ సెక్రటరీకి లేఖ కూడా రాశాడు. అలాంటి రఘురామకృష్ణరాజు గారు నిన్న మాక్ అసెంబ్లీకి రాకపోవడం వెనుక కారణాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. అదేవిధంగా నిన్న జరిగినటువంటి మాక్ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారి రోల్, అంటే డిప్యూటీ సీఎం రోల్ పోషించినటువంటి విశాఖపట్నం కుర్రాడిని మీ ఫేవరెట్ లీడర్ ఎవరు అనేసి ఒక మీడియా ప్రతినిధి అడిగితే వాడు పుట్టుకోమని చెప్పేసి వైఎస్ జగన్ అని చెప్పేసి టక్కున సమాధానం చెప్పాడు. ఇది వినిన వెంటనే నాకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే అతని రోల్ ఏమో డిప్యూటీ స్పీకర్ పవన్ కళ్యాణ్ గారి రోలు. నీ ఫేవరెట్ ఎవరనేసి అడిగితే అసలు ఎటువంటి ఆలోచనలు చేయకుండా టక్కున జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తేసాడు. ఒకసారి అతని మాటలో మీరు అందరూ కూడా వినండి ఒకసారి. ఏపీ అసెంబ్లీలో ఎప్పుడు అనుకోని విధంగా మాక్ అసెంబ్లీ అయితే మినిస్టర్ నారా లోకేష్ గారు అయితే కండక్ట్ చేశారు. కాన్స్టిట్యూషన్ డే రోజు ఆంధ్రప్రదేశ్ మాట్లాడారు. సో ఎలా అనిపిస్తుంది అసలు పవన్ కళ్యాణ్ రోల్ ప్లే చేయడం అంటే మామూలు మాటలు కాదు. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒక్క మాట అటు ఇటు అయినా ఫ్యాన్స్ రోల్ ఎక్కువ జరిగింది. ఎలా అనిపించింది? ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి రోల్ నేను చేస్తున్నాడు, చాలా భయం వేస్తుంది. అయితే అంత పెద్ద రోల్ నేను పోషించగలనా అని నాకు అనిపించింది. తర్వాత టీచర్స్ కొంచెం ఇన్స్పైర్ చేస్తే నేను ఆయన రోల్ కి సరిపోతానని నాలో నేను సెల్ఫ్ గా ఇన్స్పిరేషన్ తీసుకొని ఆయన పిన్ పాయింట్ గా మొత్తం నాకు తెలిసింది. హూ ఇస్ యువర్ ఫేవరెట్ పొలిటీషియన్? మై జగన్. ఓ గుడ్, అపోజిషన్ అన్నమాట. సో అపోజిషన్ కి ఏదైనా క్వశ్చన్ చేసావా అసెంబ్లీలోకి వచ్చినప్పుడు? అంటే నేను ఆన్సర్ ఇచ్చాను, వాళ్ళ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇచ్చాను. అంటే ఫ్యూచర్ లో ఏం అవ్వాలనుకుంటున్నావు? యాజ్ ఎ పొలిటీషియన్ జగన్ అంటే ఇష్టం ఉన్నావు, పాలిటిక్స్ కి రావాలనుకుంటున్నావా, లేకపోతే వేరే స్ట్రీమ్ ఏదైనా తీసుకొని డాక్టరో ఇంజనీరో అవ్వాలనుకుంటున్నావు? నేను అదేంటి అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ రోల్ పోషించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే నీకు ఇష్టం అనేసి చెప్తున్నావేంటి, జగన్లో నీకు ఏం నచ్చిందని చెప్పేసి ఆ మీడియా ప్రతినిధి అడిగితే విద్యా వ్యవస్థలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చాకుంటే సంస్కరణలు చాలా బాగా నచ్చాయంట ఆ కుర్రాడికి. ఆ కుర్రాడు ఇలా చెప్పినందుకు కూటమికి చెందినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు ఆ కుర్రాడిని ట్రోల్ చేసి మానసిక వేదన కూడా గురి చేయవచ్చు. అది వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి. అంటే విద్యా వ్యవస్థలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చాకుంటే సంస్కరణలు ప్రతి ఒక్కరు కూడా బాగా నచ్చాయి. ఆ కుర్రాడు కూడా నచ్చింది. ఈ కుర్రాడు చెప్పడం చాలా నిజంగానే చాలా అభినందనీయం. భావితరాలు ఇంత గొప్పగా ఆలోచించడం వారి భవిష్యత్తుకు సమాజానికి ఎంతో శుభసూచకం అనేసి కూడా చెప్పుకోవాలి. విద్య పట్ల పిల్లలు ఎంత ఆసక్తిగా కనబరచడం చూస్తుంటే సమాజానికి, దేశానికి మంచి రోజులు రావడం తథ్యమనేసి కనిపిస్తుంది. ఇటువంటి పిల్లలు రానున్న రోజులలో ఉన్నత విద్యావంతులై గొప్ప పౌరులుగా ఎదగాలి, దేశానికి మంచి పేరు తీసుకురావాలి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ కుర్రాడు వీడియోలు సర్క్యులేట్ చేయకుండా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే వీడియోని ఎక్కువగా సర్క్యులేట్ చేయడం వల్ల ఆ కుర్రాడిని ఆ కూటమి పార్టీలకు చెందినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు బాగా ట్రోల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ కుర్రాడి వీడియోని, ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయకూడదని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. గతంలో ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే బెండపూడి బడి పిల్లల విషయంలో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల తనకు ఇంటి పట్టా వచ్చిందని చెప్పేసి చెప్పినటువంటి గీతాంజలి ఆ తల్లి విషయంలో ఏం జరిగిందో మనందరం కూడా చూసాం. కాబట్టి ఇటువంటి విషయాల్లో వైసీపీ సోషల్ మీడియా కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనవి.